సూర్యందు భౌమబుధవక్పతి కావ్యసౌరిస్వర్భానుకేతుది విషత్పరిషత్ప్రధానాః త్వద్దాసదాసచరమావధిదాసదాసాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం త్వత్పాదధూళిభరితస్ఫురితోత్తమాంగాః స్వర్గాపవర్గనిరపేక్ష నిజాంతరంగాః కల్పాగమాకలనయాకులతాం లభంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. భగవత్ సేవ మనం అనుకునే పూజ మనస్సు పెట్టి చేస్తే ఎంత గొప్పదో చెబుతున్నాడు. ఏ పూజ మానక్కర్లేదు, ఏ అభిషేకం మానక్కర్లేదు, ఏ అర్చన మానక్కర్లేదు. దయచేసి నా గురించి చాలా దుష్ప్రచారం జరుగుతోంది, నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం, నేను వాటికి వ్యతిరేకం కాదు. మనస్సు పెట్టి చేయమనే నేను చెబుతున్నాను. అలా చెప్పడం పాపం ఈ దేశంలో. చేసేస్తే చాలు అని చెప్పాలి. అలా చెప్పడానికి నాకు అసత్యం నా నోట రాదు. నా అమ్మ నాకు పాలిచ్చింది అందుకోసం కాదు, సత్యం చెప్పడానికి. పూజ చేసినంత మాత్రాన ఏదో అవుతుందంటే నేను ఒప్పుకోను. కానీ పూజ ఫలితం పూజకు ఉంటుంది. నువ్వు మనస్సు పెట్టి చెయ్యి. మనస్సు పెట్టమని చెప్పడండి. ఆకులదే పువ్వులదే మొత్తం ధార పోసి అది కూడా ముక్కోటి ఏకారు ఏ ఏకారచనాడు చేసినా ఒకటే. నీ రాకాశి బుద్ధి మానే వరకు. మనం రాకాశిలాగా ఉంటే ఏకాశి ఏం చేస్తుందంటే ఇక్కడ నా ప్రయత్నం అంతా అదే, నా తాపత్రయం అంతా అదే. ఎవరు అర్థం చేసుకున్నా మంచిదే, కాకపోయినా మంచిది. కానీ కొన్ని లక్షల మంది అర్థం చేసుకుంటున్నారు. కొన్ని లక్షల మంది యువతరం ఇవాళ నన్ను అనుసరిస్తున్నారు. నాకు ఆనందంగా ఉంది. రోడ్డు మీద ముగ్గురు వెడుతున్నారు. మొన్న భీమవరంలో నేను ప్రసంగం చేసి వెడుతుంటే ముగ్గురు వెళ్ళారంటే ఆకతాయి గ్యాంగేగా, అనుమానం ఏముంది బండి మీద ముగ్గురు. కానీ నన్ను చూసి పైగా నేను ఈ వేషంలో లేను. ప్యాంటు, చొక్కా, ముఖానికి మాస్కు ఇన్ని ఉన్నాయి. చంద్రమండలానికి వెళ్ళేవాళ్ళే ఉన్నాను. అయినా సరే కారు అద్దంలోంచి చూసి ఈ ముగ్గురు ఆకతాయి కుర్రాళ్ళు ముందుకెళ్ళిన వాళ్ళు బండి కొంచెం ముందుకెళ్ళి స్లో చేసి మేము కారు ఆపేసరికి దిగి ముగ్గురు చెయ్యెత్తి నమస్కారం చేశారమ్మా. నా జన్మ ధన్యమైంది అనుకున్నాను. ఎవ్వడికి 18 ఏళ్ళు మించవు ఖచ్చితంగా. ఆ ముగ్గురులోకి మన మాట వెళ్ళిపోయింది. నేను కనీసం అద్దం తెంచలేదు. నేను ఇలా నమస్కారం చేసుకుంటూ వెళ్ళిపోయాను. వాడికి వినకపోతే, వాడికి నచ్చకపోతే నాకు నమస్కారం చేస్తారు. నేను వేరే వేషంలో ఉన్నాను, ఈ వేషంలో లేను. అయినా గుర్తుపెట్టాడు. మాస్క్ ఉన్నా గుర్తుపెట్టాడు, ప్యాంటు చొక్కాతో ఉన్నా గుర్తుపెట్టాడు. పట్టేసింది, మనసుకు పట్టేసింది. ఒక్కటే నా గొప్పతనం కాదమ్మా, సత్యం గొప్పతనం. అది సత్యం చెప్పేవాడు ఖచ్చితంగా భగవంతుడు వాడు వెనకాల ఉంటాడు. నిలబడేది సత్యం మాత్రమే. మాయలు మహిమలు నిలబడవు, మానవత్వం నిలబడుతుంది. ఏడాది ఆలస్యమైనా 10 ఏళ్ళు ఆలస్యమైనా సత్యమే నిలబడుతుంది. ముందు అబద్ధం ప్రచారం అవుతుంది. అవనండి, దానికేమో సామెత ఉంది, నిజం చీరగట్టి సింగారించేలోగా అబద్ధం 6 మైళ్ళు ప్రయాణం చేస్తుందని. సహజం, అది లోక స్వభావం. కానీ చివరి బయటకు వచ్చేది నిజమేనండి. ఆ తర్వాత అబద్ధం వెనక్కి వెళ్ళిపోవలసిందే. సత్యం మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. మన స్వార్థం కోసం పైగా ఇవన్నీ నా ప్రయోజనాలకు వ్యతిరేకమంటే నేను కూడా పిచ్చి నమ్మకాలు పెంచి బాగా సంపాదించుకోవచ్చు. నాకు దండం పెడితే మీకు చదువు వస్తుంటే నేను ఉపన్యాసాలు చెప్పక్కర్లేదమ్మా. దండానికి 1000 రూపాయలు వసూలు చేసుకుంటే చాలు. రోజుకు 10 దండాలు కనీసం వస్తాయి. నెలకు 3 లక్షలు తిరుగు లేకుండా వస్తాయి. ఎందుకు ఇదంతా యాతన? తప్పు. నా పిల్లలు చెడిపోతారు, నా సంసారం చెడిపోతుంది, నా జీవితం చెడిపోతుంది మోసం చేస్తే. ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు, ఆత్మసంతృప్తి ముఖ్యం. మనం నిజం చెప్పాం, జనాన్ని చైతన్యవంతులను చేస్తున్నాం చాలు. ఈ క్షణం ప్రాణం పోయినా పర్వాలేదు, ఏం బెంగలేదు దాని గురించి. అందుకోసం ఈ తాపత్రయం అంతా. కానీ పూజ మనస్సు పెట్టి చేస్తే, దేవాలయంలోనే చేస్తే, పూజా మందిరంలో చేసినా సరే ఎంత మనస్సుకు ఆనందాన్ని ఇస్తుందో ఇక్కడ చెబుతున్నాడు. త్వత్పాదధూళిభరితస్ఫురితోత్తమాంగాక. రోజు నీ పూజ చేయడానికి అలవాటు పడి నీ పాదాలు, విగ్రహం పాదాలైన మన పూజా మందిరంలోనే గణపతి, వెంకటేశ్వర స్వామి, అమ్మవారు ఎవరైనా పర్వాలా, ఆ పాదాల మీద చేతులు పెట్టండి. మీరు పూజ అయిపోగానే ముట్టుకోవడం తప్పు అనుకోకండి, ముట్టుకోవడమే కావాలి. మంగళవారం ముట్టుకోవచ్చా, సుఖకి దరిద్రపు శంకలు వద్దమ్మా, ముట్టుకోండి, ప్రతిసారి ముట్టుకోండి. వీలైతే దేవుణ్ణి ముద్దెట్టుకుని పడుకోబెట్టుకోండి. కుక్క పిల్లల్ని పడుకోబెట్టుకోకండి, కృష్ణుడిని పడుకోబెట్టుకోవడం మంచిది కదా. కుక్క పిల్లల్ని పక్కలో పడుకోబెట్టి తోముతాం ఇక్కడ సబ్బెట్టి. కృష్ణ విగ్రహం తోమాలి అనేసరికి ఈవేళ తోమొచ్చా, రేపు తోమొచ్చా, మొత్తం మీద ఎగ్గొట్టేయాలి. రోజు తోమండి. ఎందుకు? విగ్రహం మెరవడానికి. తోమితే పుణ్యం అంటే నేను చెప్పను అటువంటి ఏం ఉండదు. తోమితే తోమంతే. తోమితే పిల్లలు పుట్టరు, పిల్లలు అలా పుట్టరు, తోమితే పుట్టరు. ఈ దరిద్రాలు చెప్తే కానీ ఎవడో తోమడం. దేవుడి విగ్రహాలు ఫోటో చూడవండి అమ్మా. ఫోటో చూడడానికి పుణ్యం ఏంటి నాకు అర్థం కాదు.
మా ఇంట్లో లలితాదేవి ఫోటో ఉండదు. రోజు నేను కూర్చున్న లుంగితో కట్టుకున్న పంచుతో తుడుస్తాను. నేను నా పంచ ధన్యమైంది అనుకుంటాను నేను. ఎందుకంటే లలితాదేవి అందంగా కనపడాలి. నేను పువ్వు పెట్టాను, ఏం చేయను, నమస్కారం పెడతాను అంతే. అమ్మవారు అందంగా కనపడాలంటే ఏం పెట్టద్దు, బొట్లు ఎట్టద్దు. అసలు ఆవిడ బొట్టు ఎట్టాడు, విగ్రహంలో బొట్టు ఉంది, నువ్వు పెట్టక మళ్ళీ రాకాశలాగా. మనం దానికి ఏదో చేసేయాలి, గంధం పూసేసి పసుపు రాసేసి బొట్లు ఎట్టేసి మనల్ని చివరికి లలితో ఇంకో లావణ్యం తెలియకుండా పోవాలి. అదేం తెలియలేదు మనకి, ఏ అనుభూతి కలగలేదు, ఏదో చేసేసాం. ఇక్కడ పసుపు కుంక వ్యాపారాలు వాళ్ళు బాగుపడ్డారు, మనకేం ప్రయోజనం కలగలేదు. అదే ఫోటో మీ దగ్గర పెట్టుకుని శుభ్రంగా తుడిచి దానికో గుడ్డ పెట్టుకుని ప్రత్యేకంగా, బలాలు తుడిచిన గుడ్డతో దేవుణ్ణి తోడవలేం కదా, దానికో గుడ్డ పెట్టుకుని అక్కడ పెట్టేసి ఒక్క నమస్కారం చేసి అలా ఆ కాళ్ళు ఉంటే కాళ్ళ మీద చేసి ఎంత అనుభూతి కలుగుతుందో. ఆ పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగా, భగవత్పాదధూళిని శిరస్సు మీద ధరించడానికి అలవాటు పడిన పుణ్యాత్ములు ఏమనుకుంటారంటే స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా, చనిపోతే స్వర్గం వస్తుందట, ఇంకా జ్ఞానం కలిగితే మోక్షం వస్తుందట. అవన్నీ వస్తే ఈ శరీరం ఉండదు కదా, శరీరం ఉండకపోతే భగవంతుడి పాదాల మీద చేసేందుకు చేతులు ఉండవు కదా. నాకు ఈ జన్మే కావాలి, ఈ శరీరమే కావాలి, భగవత్ సేవ చేసుకుంటూ 1000 జన్మలు ఎత్తుతా, నాకు మోక్షం అక్కర్లేదు అంటట. అది భగవత్ సేవ గొప్పతనం. సేవలో ఆ తన్మయ భావం పొందాలి, అప్పుడు నీకు మోక్షం అవసరం లేదు. ఉన్నట్టే నువ్వు మోక్ష స్థితిలోనే ఉన్నావు, ఇంక వేరే మోక్షం ఏమిటి? విగ్రహం పాదాలు పట్టుకుంటేనే నీకు తన్మయ భావం కలుగుతుందంటే దేవుడు అంటే ఇంకెవరండి, విగ్రహమే. ఆ భావం ఏం కలుగుతుంది అనేది మనం పరిశీలన చేసుకుంటే భక్తి నీకు అర్థమైపోయింది. నేను చెప్పడం ఎందుకు? పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగా, ఉత్తమాంగం అంటే శిరస్సు, అన్ని అంగాలలోనూ ఉత్తమమేది శిరస్సు కదా. ఆ ధూళిని శిరస్సు మీద ధరించడానికి అలవాటు పడినవాడు, అంటే భగవంతుడి పాదాల మీద చేతులు పెట్టడానికి అలవాటు పడినవాడు ఏమనుకుంటాడంటే స్వర్గం కానీ, అపవర్గ మోక్షం కానీ, నిరపేక్ష నాకు అక్కర్లేదంట. అంతరంగా మనస్సులో అనుకుంటాడు, నాకు వద్దు బాబు, మోక్షం వస్తే శరీరం ఉండదు, శరీరం లేకపోతే ఏమిటి చేస్తాం? పుష్పదంతులు శివమహిమన స్తోత్రంలో ఒక అద్భుతమైన మాట అంటాడు. 30 శ్లోకాలు రాసిన తర్వాత, వపుఃప్రాదుర్భావాదనుమిదమిదం అనుమితమిదం జన్మని పురారేణ క్వాపి క్షణమపి భవంతం ప్రణతవాన్ ఇతీదం క్షంతవ్యం శివ మదపరాధద్వయమపి నమన్ముక్త్వా సంప్రత్యకమతను అద్రేప్యనతిమాన్. ఆ స్తోత్రం ముగిస్తూ అద్భుతమైన మాట అంటాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాట పుష్పదంతుడికి. ఏం వరం కావాలో కోరుకో అన్నట్టు. వెంటనే అన్నట్టు, వరాలు ఏం వద్దయ్యా, ఒక్క మాట అంటున్నాను, నీకు 2 మాటలు నేనే చెప్పదలుచుకున్నా, 2 షరతులు, ఏమనుకోకే అన్నట్టు. ఏమిటన్నట్ట, నేను కిందల జన్మలో నీకు దండం పెట్టలేదయ్యా, నాకు ఇప్పుడు అర్థమైంది అన్నట్ట. వెంటనే శివుడు అన్నట్ట, అదేమిటిరా, ఎలా అర్థమైందిరా విషయం? మాకే అర్థం కావడం కష్టం, పూర్వజన్మ నీకెందుకు అర్థమైందంటే, కిందల జన్మలో దండం పెట్టలేదు కాబట్టి ఇది కుమార జన్మ వచ్చిందన్నట్ట. వపుఃప్రాదుర్భావాదనుమితమిదం జన్మని పురారే నక్వాపి క్షణమపి భవంతం ప్రణతవా. వెంటనే శివుడు చాలా ఆనందించట. పొగిడితే ఎవరికైనా ఆనందమేగా, అందుకని దేవుడికైనా సరే ఎంత గొప్పగా చెప్పాడో. విష్ణువు వింటే బాగుండి ఈ మాట అని తెలుసుండేది ఆయన అనుకుంటాడు సరదాకి. కిందట జన్మలో నాకు దండం పెట్టకపోవడం వల్ల ఈ జన్మ వచ్చిందట, బాధపడుతున్నాడు పాపం పుష్పంతో. నిజమేరా, శివభక్తి అటువంటిది. మరి ఇంకోటి ఏమిటి అన్నట్ట, వచ్చే జన్మలో కూడా నీకు దండం పెట్టను ముందే చెబుతున్నానట. ఇదే రౌడీ మాట. కిందల జన్మలో పెట్టలేదు కాబట్టి ఇప్పుడు వచ్చింది అనేది బాగానే ఉంది, శివుడు సంతోషించేవాడు. వచ్చే జన్మలో పెట్టనని ఇప్పుడే చెబుతాడు ఏమిటి? నువ్వు ఎప్పుడైనా మా ఇంట్లో పెళ్ళికి దానికి వస్తావేమో, నీకేం అన్నం పెట్టమంటే ఒళ్ళు మడిపోదు ఎవరికైనా, ఇంకా పెళ్ళి జరగనే లేదు, నువ్వు పిలవనే లేదు. అలాగే శివుడి దగ్గర వచ్చే జన్మలో కూడా నీకు దండం పెట్టనుంటే అదేమిట్రా మొండి మాట మాట్లాడుతున్నావు? లేదు స్వామి, కిందటి జన్మలో నీకు దండం పెట్టకపోవడం వల్ల ఈ జన్మ వచ్చింది, ఈ జన్మలో దండం పెడుతున్నాను, ఇక జన్మ ఉండదుగా, జన్మ లేకపోతే శరీరం లేదుగా, శరీరం లేకపోతే చేతులు లేవుగా, ఎలా దండం పెడతాం, అందుకని పెడుతున్నా అన్నట్టు. ఇది నమ్మకం, ఇది నమ్మకం, ఇది నమ్మకం. దేవుడి మీద అటువంటి నమ్మకం ఉండాలి. జన్మ లేకపోతే చేతులు ఉండవు, చేతులు లేకపోతే సేవ చేసేందుకు ఏం లేదు, గంధం ఏం పోస్తావు, పూలు ఏం పడతావు, ఈ చేతులు ఉండాలి కదా. అంచేత నేను ఈ శరీరంతో ఉన్నా మంచిదే, 100 జన్మలు ఎత్తినా మంచిది, భగవత్ సేవ చేస్తుంటే చాలు. ఎంత గొప్ప విషయం అంటే పూజ అలా చేయాలి, అంత చిత్తశుద్ధిగా చేయాలి. వద్దని ఎలా అంటారండి ఎవరైనా? అంతకంటే తన్మయ భావం ఉందా? అందుకని స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా. అంతేకాదు, కల్పాగమ ఆకలనయ ఆకులతాం లభంతే. వాళ్ళు కూడా ఆ శరీరం ఉండాలని కోరుకునేవాడు ఆలోచన ఎలా ఉంటుందంటే, ఇప్పుడంటే ఉంటుంది, భగవంతుడు 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు ఆయుర్దాయం ఇస్తాడు. ఋషులు 1000 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు కదా. దశరథ మహారాజు 60,000 ఏళ్ళు రాజ్యం చేశాడు.
త్రేతాయుగం నాటి మాటలు, కృతయుగం నాటి మాటలు ఉన్నాయి. మరి అలాగే మనం కూడా కొన్ని వేల ఏళ్ళు బతకచ్చు. కానీ కల్పాంత ప్రళయం అనేది ఒకటి వస్తుంది, అప్పుడు అందరూ వెళ్ళిపోవలసిందే. కల్పాంత ప్రళయంలో నిజం చెప్పాలి అంటే 14 మన్వంతరాలు అయిపోయాక వచ్చేటువంటి ప్రళయం శ్వేతవరాహ కల్పం వస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడికి ఒక పొగలు. అటువంటి 100 ఏళ్ళు గడిచిన తర్వాత బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అందరూ వెళ్ళిపోతారు. అనంతమైనటువంటి ఆది పరాశక్తి ఒక్క ఆవిడే ఉంటుందంతే. ప్రపంచమంతా శక్తిమయం, శక్తిమయం, శక్తిమయం. ఒక్క శక్తి తేజో రూపంలో ఉంటుంది. ఏ విష్ణువు, ఏ రుద్రుడు, ఏ బ్రహ్మ, ఏ ఇంద్రుడు ఎవరు ఉండరు. ఇక నువ్వు నేను ఉండవని చెప్పక్కర్లేదు. అటువంటి ప్రళయం వస్తుందేమో, ఈ శరీరాలు పోతాయేమో అని కల్పాగమ ఆకలనయ ఆకులతాం లభంతే. కల్పాంతం వరకు బతుకుతాం, కల్పాంతంలో బ్రహ్మరుద్రాదులే పోతారు కదా, మనం పోకుండా ఉంటామా? అయ్యో, ఆ కల్పాంతం ఏదో రాకుండా ఉంటే బాగుండు, నేను రోజు ఈ ఆరాధన చేసుకోగలిగితే బాగుండు, ఈ ఒక్క ఆరాధన చేసుకుంటే నా జీవితం అంతా బాగుంది కదా, సుఖంగా ఆనందంగా ఉన్నాను కదా, ఈ శరీరం లేకపోతే ఎలాగని అంత బాధపడతాట. అంటే పూజ అంత గొప్పది. మీ పూజా మందిరాల్లో మీరు పెట్టుకున్న విగ్రహాలకు అంత శ్రద్ధగా పూజ చేయండి. దొడ్లో పూలన్నీ కోసుకొచ్చి వాటి నెత్తి మీద పారేయిద్దమ్మా, దొడ్లోనే ఉండనియండి. కానీ విగ్రహాలు మాత్రం శుభ్రంగా తుడవండి, ఫోటోలన్నీ తుడవండి, శుభ్రంగా పెట్టండి. ఒక్కో విగ్రహం కేసి 5 నిమిషాలు చూడాలని నియమం పెట్టుకోండి. నెలలాళ్ళలో మీకు దైవ దర్శనం అయిపోతుంది, అనుమానం ఏం లేదు. విగ్రహం కేసి చూడండి, సావకాశంగా చూడండి. లలితాదేవి విగ్రహంలో అంగుష్టం నుంచి పాదం వరకు, చాలా పాదాంగుష్టం నుంచి శిరస్సు వరకు అలాగే చూడండి. ఒక్కొక్క నామం చదువుకుంటూ చూడండి, పైనుంచి కింది వరకు. చంపకాశోక పున్నాక సౌగంధికల సత్కచ, శిరస్సు చూడండి. కర్పూర వీటికామోద సమాకర్షద్ దిగంతరా, పెదవులు చూడండి. మరాళీ మందగమన మహాలావణ్య సేవధికి, పాదాలకేసి చూడండి. నఖదీదిత సంచన్న నమజ్జన తమో గుణ, కాలి గోళ్లకేసి చూడండి. ఏ నామం చదువుతున్నప్పుడు ఆ అవయవం కేసి చూడండి. పూజలో విసుగు రాదు. మనం దేనికేసి చూస్తామంటే టైము పుస్తకం, టైము పుస్తకం, అయిపోతే బాగుండు, అయిపోతే బాగుండు. దీంట్లో మళ్ళీ 10 సార్లు అనుకున్నాను, 10 సార్లు అవ్వకపోతే ఈలోపు ఫోన్ వచ్చిందనుకో, తీయలేము, తీయకుండా ఉండలేము. అస్తి నాస్తి విచికిత్స. పైగా అందుకోసం మళ్ళీ ఏం చేస్తాము, సగం తద్దినం పెడతాం, ఇలా చూస్తాం. ఇక్కడ అది ఎవరో చూస్తారు, దాన్ని బట్టి తీస్తాం. ఇది మరీ దరిద్రం, ఎవరైనా తీయకూడదు. నువ్వు పారాయణ చేస్తున్నావు, ఫోన్ ఏంటి అవతల పారాయి, లేదా ఫోనే కావాలంటే పారాయణ మానాయి. మనకి దేవుడైతే ఫోన్ చేయడానికి అనుమానం లేదు. దేవుడు మిశ్రకాలు ఇవ్వడు, నేరుగానే వస్తాడు. భక్తి దాని మీద ఉండాలండి. పొద్దున్న స్నానం చేశాక దేవుడి దగ్గర పూజో జపమో పారాయణో మొదలు పెట్టాక అది అయ్యే వరకు ఫోన్ ఆన్ చేయకూడదండి. ఈ మాట చెప్పడానికి నాకు అధికారం ఉంది. నేను 9 వరకు ఫోన్ ఆన్ చేయను, నేను స్విచ్ ఆఫ్ అంతే. సైలెంట్ కూడా ఉండదు, నో సైలెంట్, నో వైలెంట్. ఎవడైనా చేసుకోను, దేవేంద్రుడు చేసినా నేను పలకను. 9 వరకు ఫోన్ ఆఫ్. రాత్రి 10కి ఆపేస్తాను, కుదరదు. కొడుకు లేదు, భార్య లేదు, ఎవ్వరు ఫోన్ చేయడానికి వీల్లేదు. పొద్దున్న చేసుకోండి, ఆపేయడమే 10కి అంతే. మళ్ళీ 12కి జపానికి కూర్చుంటాను, ఫోన్ ఆపేస్తాను. భోజనం చేసి గంట పడుకుంటాను, 2:30కి లేస్తాను. ఇంట్లో గూడు దులుపుతాను. స్వచ్ఛ భారత్ కార్యక్రమం, రోజుకో గూడు దులుపుతాను స్వయంగా నేనే, ఏం అనుమానం లేదు. ఈ డ్రెస్తో కాదు, లుంగి కట్టుకుంటాను. శుభ్రంగా నిచ్చెన వేసుకుని పైకెక్కి దులుపుతాను, అనుమానం వేయాల. మళ్ళీ 3కి జపానికి కూర్చుంటాను, ఫోన్ కట్టేస్తాను. 3:30కి ఆన్ చేస్తాను. మళ్ళీ 6:30కి సంధ్యావందనం సమయం వరకు ఉండదు, సంధ్యావందనం కూడా కట్టేస్తాను. సంధ్యావందనం ఈ ఫోన్ ఏడు దరిద్రం అంతే, ఇంకా లేదు. ఎవరన్నా ఫోన్ చేస్తానంటే చెప్తాను, అత్యవసరం అయితే 9 నుంచి 12 చేసుకోవాలి, అయితే నేను పలకను. అయిపోయింది, నాకు నడుస్తుంది హాయిగా. నా సంబంధాలు ఏమీ దెబ్బతం లేదు, కార్యక్రమాలు ఏమి దెబ్బతం లేదు, ఏమీ దెబ్బతం లేదు. లక్ష్మీ కటాక్షం, సరస్వతి కటాక్షం బాగా ఉన్నాయి, ఆనందంగా ఉన్నాను, ఏమి ఇబ్బంది లేదు. మనవరాల కటాక్షం కూడా వచ్చింది ఈ మధ్యన, ఏమి ఇబ్బంది లేదు. మన నియమాలు మనల్ని కాపాడుతాయి. ఎక్కడొచ్చి మొహమాటాలు, వారేమనుకుంటారో, వీరేమనుకుంటారో, దేవుడు ఏమనుకుంటాడో అని ఒక్కడు ఆలోచించడండి. ఈ మేనల్లుళ్ళు, మేనమావలు లెక్కెక్కడ. ఈ బంధాలు తెగిపోతాయేమో, తెగిపోవడమే మంచిది. దాని గురించే మనం పాటలు పడేది ఊరికే. అలా అయితే జీవితం అంతా నాశనం అవుతుంది. పూజ కుదరలేదు. ఈ శరీరం ఉంటే కదా పూజ చేసేదైనా తన్మయ భావంతో ఉండాలి కదా. అది అలవాటు పడినవాడు, ఇంకా తిరుపతి వెళ్ళి దేవాలయం చూసినవాడు, శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు, కాశీ వెళ్ళిన వాళ్ళు, మన దేవాలయాల అద్భుత నిర్మాణం, ముఖ్యంగా తమిళనాడులో దేవాలయాలు ఉంటాయండి, అద్భుతమైన నిర్మాణం. ప్రపంచంలో ఎక్కడ అటువంటి దేవాలయాలు ఉండవు. అసలు ఆ శిల్ప నిర్మాణం చూడడానికి వెళ్ళాలి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. యాదాద్రి ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం అలాగే నిర్మించిందండి, అలాగే నిర్మించింది.
ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మహానుభావుడు నిజంగా బాగా నిర్మింపు, చాలా వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నాడు. అపూర్వమైన శిల్పకళా సంపద, తెలుగువారి శిల్పకళా సంపదకి ప్రత్యేక ప్రతిష్టగా యాదగిరి ఆలయం ఉండబోతోంది. యాదగిరి ఆలయం ఉండబోతోంది. అన్ని విభేదాలు మర్చిపోయి మనం తిరుపతి ఎలా చూస్తామో యాదగిరి ఆలయం కూడా అలాగే చూద్దాం. మనకేం విభేదాలు లేవు, మనకి దేవుడు ముఖ్యం. దేవుడు దయ వల్ల విభేదాలన్నీ పోతే మంచిది, అంతకంటే కావలసింది ఏమిటి? అపూర్వమైన శిల్పకళా సంపద. అంతటి దేవాలయంలో తిరుగుతుంటే ఏమనిపిస్తుందో తెలుసు, అది చెబుతున్నాడు. త్వద్గోపురగ్రశిఖరాణి నిరీక్షమాణా స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయం తక. త్వద్గోపురగ్రశిఖరాణి నిరీక్షమాణా స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయం తక. మత్యా మనుష్యభవనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాక. నీ గోపుర శిఖరాలు చూస్తూ ఉంటారట. ఎవరట? స్వర్గానికి వెళ్ళేవాళ్ళ. చనిపోయిన జీవులు స్వర్గానికో దేనికో వెళతారు కదా. ఆ వెళ్ళేటప్పుడు దేవాలయాల, మన తిరుపతి దేవాలయం, శ్రీశైలం దేవాలయం, కాళహస్తి దేవాలయం, కాశీ దేవాలయం లాంటి దేవాలయ శిఖరాలు, ముఖ్యంగా ఆనందనిలయం గోపురం ఎలా ఉంటుంది, బంగారపు కాంతులతో మెరిసిపోతూ ఉంటుంది తిరుపతి గోపురం. ఆ గోపురాన్ని చూసి అనుకుంటాట, మనం స్వర్గానికి వెడితే, మోక్షం పొందితే ఈ దేవాలయం చూసే అవకాశం లేదు కదా, అంతకంటే ఇక్కడే ఉంటే మంచిది కదా అని పైన వైకుంఠానికో కైలాసానికో ఎక్కడికో వెడుతూ కూడా జీవుడు ఏం అడుగుతాడంటే, మత్యా మనుష్యభువనే మతిమాశ్రయంతే. మళ్ళీ దేవుడా, స్వర్గంలో నన్ను ఎక్కువ కాలం ఉంచొద్దయ్యా, తిరుపతిలో పుట్టించు, దేవాలయం చూసే అవకాశం కల్పించు చాలే అనుకుంటాడు. ఆ గోపురాగ్ర శిఖర నిర్మాణం చూడడం అంత అందంగా ఉండదు. దేవాలయానికి వెళ్ళామంటే ఆ తన్మయత్వం కోసం వెళ్ళాలి. మరో మాట చెబుతున్నాను, నిన్న చెప్పిన మాటే. తన్మయత్వం మీరు నిజంగా పొందాలి అంటే తక్కువ జనం ఉండేటప్పుడు వెళ్ళాలి. కొన్ని వేల మంది వెళ్ళే తిథినాడు వెళ్ళామంటే తొక్కిసలాట మిగులుతుందమ్మా, తన్మయత్వం ఏమీ ఉండదు. సుఖంగా చూడొచ్చు, అంతా తిరగచ్చు. మనకు కావాల్సింది అది కాదండి. 10 మంది ఉన్నప్పుడు రావాలి, మనం వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు మనతో మాట్లాడాలి, అందరూ కలిసి ఫోటోలు దిగాలి. ఈ పిచ్చి ఎక్కువైంది ఇక్కడ. అందుకే పర్వదినాల్లో జనం ఉంటారు, తర్వాత అర్చకుడు దేవుడే, ఇంకెవరో ఉండరు. ఇద్దరు కూర్చుని వైకుంఠపాడి ఆడుకోవడమే. శివుడు గుడి ఉంటే సోమవారమే, మంగళవారం మళ్ళీ అమ్మవారు పార్వతి పాచికలే, ఎవడు రాడక్కడికి. ఇలా చేస్తే ఎలాగండి దేవాలయ వ్యవస్థని? అవి బతకడాలన్నా కూడా, అర్చకులు బాగుండాలన్నా కూడా మనం రోజు వెళ్ళాలి. ముఖ్యంగా ఈ పర్వదినాలు కాకుండా, పుణ్యక్షేత్రాలు కాకుండా వేరే రోజుల్లో వెళ్ళండి. హాయిగా చుట్టూ తిరిగి శిల్ప సంపద చూడండి. ఆ నందీశ్వరుడి దగ్గర, గరుత్మంతుడి దగ్గర కూర్చోండి, ఆయన చరిత్ర ఒక్కసారి మననం చేసుకోండి. ఎంత ఆనందంగా ఉంటుందో. అంత ఖాళీ దొరకాలంటే ఖాళీ రోజుల్లో వెళ్ళాలి. మనకు మనస్సుకు బాగా పట్టేసింది ఏమిటి అంటే, ఆ ఒక్కరోజు ముక్కోటి ఏకాదశి నాడు పెడితే సంపాదించిన బ్లాక్ మనీ పాపం అంతా పోతుంది. అలా పోదమ్మా, అటువంటి పథకాలు ఏం లేవు. ముక్కోటి దెబ్బలు వేసేస్తాడు దేవుడు. పైగా ఈ పాపాత్ముడు గుళ్ళోకి వచ్చాడు, గుడంతా పాడైంది అంటాడు. ఇలాంటి పథకాలు ఉండవండి హిందూ మతంలో. ఈ పిచ్చి చెప్పడం వల్లే పాపాత్ములు ఎక్కువ అవుతున్నారండి. పాపాత్ములు తగ్గాలి అంటే ఖచ్చితంగా పాపాలు పోవు. ఎన్ని గుళ్ళు తిరిగినా సరే, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా సరే పాపకర్మ అనుభవించి నేను నా మాట నేను చెప్పట్లా. నా అభుక్తం క్షయతే కర్మ కల్పకోటి శతైరపి, రామాయణం చెప్పిన మాట. 1,000,000 కల్పాలు గడిచినా సరే పాపమైనా పుణ్యమైనా మనిషి అనుభవించకుండా పోదు, అనుభవించి తీరాల్సిందే. నువ్వు ఎన్ని బొట్లెట్టు, ఎన్ని తీర్థాలు తిరుగు, ఏం చేయి, కుదిరేది కాదు. నువ్వు చేసావు, అనుభవించనంటే ఎలాగా? పని చేశాక జీతం తీసుకోవద్దంటే అంతా జీతం తీసుకుంటాం కదా, ఏ పనైనా అంతే. దాని ఫలితం వద్దంటే ఎలాగా? అంటే దానికి పోగొట్టుకునే విధానం అది కాదు. మనం తన్మయత్వంతో గుళ్ళో ఉంటే అసలు పాపం ఎక్కడుందండి? గుళ్ళో ప్రవేశించగానే పోలేదా? మనస్సు అంతా పుణ్యంలో లేదు. తన్మయత్వం అంటే పుణ్యం కాదు, జ్ఞానం కాదు. ఇంకా పాపాలు ఎక్కడున్నాయండి? మన అజ్ఞానం. కానీ పైగా ప్రదక్షిణం చేస్తుంటే మనకి ఎంత గొప్ప మంత్రం ఉందంటే, యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల త్వమేవ శరణం నాస్తి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష జనార్దన. ఇది మంత్రం మనం చదివే శ్లోకం. నేను చేసిన పాపాలన్నీ పోయాయి అనుకుంటూ ప్రదక్షిణం చేస్తూ మళ్ళీ గుడిబాటికి రాగానే పోయాయి అంటే నీకు నమ్మకం లేదన్నమాట. ఒళ్ళు ప్రవేశించగానే పోయాయి.
ఆ విషయం వదిలేయాలి, ఇంక అసలు దాని గురించి ఆలోచించద్దు. అనుభవించాల్సి ఉంటే అనుభవిస్తాం, పుణ్యమైన పాపమైన. భగవన్నామస్మరణ నిరంతరం మన మనసులో నడుస్తుంటే పాపం మన్నేం చేస్తుందండి, వ్యాధి మన్నేం చేస్తుందండి, దుఃఖం మన్నేం చేస్తుందండి, అన్నీ శివుడు చూసుకోడా. ఆ నమ్మకం ఉండాలి. అందుకని గోపురాగ్ర శిఖరాలు చూసిన వాళ్ళు, తిరుపతి గోపురం చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే పైకి వెళ్ళేవాళ్ళు కూడా మనవాళ్ళు కాదు, స్వర్గం వచ్చి పైకి వెళ్ళేవాళ్ళు కూడా అక్కడేదో మోక్షమో ఏదో స్వర్గమో పొందితే ఈ గోపురం చూసే అవకాశం లేదు కదా. అందుకే మత్యా మనుష్య భువనే మతిం ఆశ్రయంతే, నన్ను మళ్ళీ మానవలోకంలోనే పుట్టించవయ్యా, వీలైతే తరచుగా తిరుపతి వెళ్ళి ఆ గోపురం చూసేలా చేయవయ్యా అడుగుతారట. అంటే ఆ గోపుర దర్శనంలో అంత ఆనందం ఉంటే ఆనంద నిలయం లోపలికి వెళ్ళడం, జై విజయుల మధ్యలో ఉన్న స్వామివారిని చూడడం ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది. భౌతికమైన విగ్రహ దర్శనం, దేవాలయ దర్శనం ఇంత ఆనందం కలిగిస్తే గుండె గుహలో ఉన్న పరమేశ్వరుని చూడడం ఇంకెంత ఆనందం కలిగిస్తుంది. క్రమంగా ఆ ధాటికి ఎదగాలి మనం, అందుకోసం లెక్క. ఇప్పుడు 21వ శ్లోకం. శ్రీభూమినాయక దయాది గుణామృతాబ్ధే దేవాధిదేవ జగదేక శరణ్యమూర్తే శ్రీమన్ననంతకరుణాదిభిరర్చితాంఘ్రే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీభూమి నాయక, శ్రీదేవి, శ్రీ అంటే భూమి అంటే భూదేవి. శ్రీదేవికి భూదేవికి నువ్వు నాయకుడివి అంటే ఏం చేయాలి మనం? శ్రీదేవికి ఆయన నాయకుడు. శ్రీదేవి అంటే డబ్బు అక్రమంగా సంపాదిస్తున్నాము అంటే భగవంతుడి భార్యని బాధపెడుతున్నాము అని అర్థం. మనం భూదేవికి ఆయన నాయకుడు. ఎవడి భూమి అయినా మనం ఆక్రమించామంటే భూమిని బలాత్కారం చేసినట్టు లెక్క. పాపాలు పోవడానికి ఈ 2 మాటలు చాలవండి. అది నచ్చదు ఎవరికి. మీరు ఎన్ని పాపాలు చేసినా సరే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూస్తే పాపాలు అన్నీ పోతాయి. కుదిరే పని లేదు ఇక్కడ. పాపాలే, కళ్యాణమే. అత్యంత మిగిలితే నెత్తినిండా వేసుకో. అక్కడి నుంచి తోమాల పుణ్యం, రుమాల పుణ్యం ఇవన్నీ మనం కల్పిస్తున్నాం. ఇక్కడ దేవుడు చెప్పలేదు ఆ మాటని. లక్ష్మీదేవికి స్వయంగా ఆయన భర్త అంటే ఆ లక్ష్మి అక్రమంగా ఎలా ఉంటుందండి మన ఇంట్లో? లక్ష్మీదేవి ఎక్కడ పుట్టింది? ఆసుపత్రిలో పుట్టలేదమ్మా, కేర్ హాస్పిటల్లో పుట్టలేదు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం, పాలసముద్రం నుంచి పుడతారు ఎవరన్నా? ఎందుకు చెప్పారు అలాగా? పాలంటే స్వచ్ఛత, ఆర్ద్రత. మనం సంపాదించే ప్రతి రూపాయి పాల సముద్రంలో పుట్టాలి, పాపాల సముద్రంలో పుట్టకూడదు. అందుకోసం చెప్పారు. దేశం బాగుపడడానికి ఒక్క మాట సరిపోదండి. అబ్బాయి నువ్వు ఎలా ఉన్నా సరే ఇంటి ముందు అలకేసి ముగ్గేసేస్తే లక్ష్మీదేవి వచ్చి గుమ్మంలో కొంచెం పని మనిషి రావట్లేదు, ఇక్కడ లక్ష్మీదేవి వస్తుందట. ముగ్గేసేస్తామండి. ఇతరులను ముగ్గులోకి లాగడం మానవండి. వాణిలాగి వీణిలాగి ముగ్గులోకి నువ్వు ముగ్గెత్తావు. ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు తెలియదా దేవతలకి? లేకపోతే తమలపాకు మీద నూనె రాసేయి, నూనె మీద ఆంజనేయ స్వామి బొట్టెట్టాయి, దాని మీద వచ్చిన శివలింగం పెట్టు. మాటలు ఇవన్నీ నేను ఇది నీకు కాలికి అడ్డంగా పెట్టు. చస్తున్నావు మా అపార్ట్మెంట్లో కూడా ముందుకు నడవలేక ఈ నమ్మకాలు పెరిగిపోయి దానికి అడ్డంగా పెట్టేస్తున్నారు దీపాలు. ఎందుకంటే ఇవాళ శుక్రవారం కదండి, శుక్రవారం మా ఇల్లు తాళం వేసుకుని లోపల కూర్చోవాలి, మొత్తం అందరూ దీపాలు పెట్టేస్తారు. పైగా నాకు ఇలాంటివి చెప్పమని సలహా అంటే వాడు చెడిపోయిన సరిపోదు, నేను చెప్పాలి. ఇంకా నేను ప్రాణం పోయినా చెప్పనని చెప్పాను నేను. మీరు ఇలాంటివి చెప్పరేమిటండి? అలాంటివి చెప్పకుండా ఉండడానికే గరికిపాటిని పుట్టించింది అమ్మవారు ఖచ్చితంగాను. అందుకే ఏది చెప్పాలో అదే చెబుతాను. ఎందుకంటే ఇంటి ముందు ఊరికి అన్ని దీపాలు ఓ దీపం పెట్టుకోండి అమ్మ, సాయంత్రం పెట్టుకోండి. పగల దీపాలు పెడతారేంటి అర్థం లేకుండా? గుమ్మ ముందు పగల దీపం ఎందుకు? దీపం వెలుగునిస్తుంది, పగల ఎందుకండి? సాయంత్రం పెట్టండి. అది పుణ్యం ఇస్తుందని చెప్తారు, పుణ్యం ఇవ్వదమ్మా, అనుమానమేలా. పుణ్యం రావడం ఏంటి? ఏమిటా పుణ్యం? అది లెక్క. దీపాల్లో పెట్టి పుణ్యాలు రావడం ఏంటి? అయితే ఇన్ని దీపాలు ఉన్నాయి, ఎంత పుణ్యం ఉందో చెప్పమాను. నేను విద్యుత్ ఏం శాపమా? కష్టపడిన ఎడిచిన ఏమైనా దుర్మార్గుడా? కష్టపడి శాస్త్రవేత్తలు వాళ్ళ జీవితాలు త్యాగం చేసి విద్యుత్తు దీపాలు కనపడితే వీటికి ఏ పుణ్యాలు లేవా? ఈ దీపానికి మాత్రం వచ్చేసింది ఇక్కడ. అప్పుడు అది కనిపెట్టారమ్మా, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు ఇది కనిపెట్టారు, ఇప్పుడు ఇదే దీపం. దీన్ని మాత్రం మనం సేవ చేసుకోవద్దా? సేవ చేయాలంటే ఏం చేస్తారు? చేయడతారా దగ్గర షాక్ కొడుతుంది, లేదా 100 విద్యుత్ దీపాలు పెడతారా, వెలుగు వస్తుంది అంతే. దానికి పుణ్యాలు ఏమిటండి? దాంట్లో మనం ముంచేస్తున్నాం జనాన్ని. ఇక్కడ ఇంటి ముందు దీపాలు పెట్టేస్తారు, అప్పులు చేయడం మానరు, అతి ఖర్చులు మానరు, భార్యాభర్త దెబ్బలాడుకోవడం మానరు, ఈ దీపకాంతిలోనే దెబ్బలాడుకుంటారు. ముందు అది మానేయాలి. మనస్సులు దీపంలా ఉండాలి, జ్ఞానదీపం పెట్టాలి. ఒట్టి దీపం ఎన్ని పెడితే ఎవరికి కావాలి? అందుకోసం చెబుతున్నాడు, శ్రీదేవి భూదేవి కళ్యాణం మనం చూస్తున్నామంటే డబ్బు సక్రమంగా సంపాదించామా, మన భూమి
మాత్రమే మన దగ్గర ఉందా? ఇతరుల భూములు ఏమన్నా మనం నాయకులం కదా, మనకు పార్టీ వెనకాల దన్నుగా ఉంది కానీ ఇతర భూములు ఏమైనా బలహీనుల భూములు ఏమైనా ఆక్రమించాం. అలా ఆక్రమించి ఉంటే మనం వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి వచ్చే అర్హతే లేదు మనకి. ముందు ఈ పాపం కడిగేసుకునే రావాలి. ఇప్పుడు సమాజం బాగుపడుతుందా బాగుంటుందా? చైతన్యం అంటే ఇదే. సుప్రభాతం చాలు చైతన్యానికి. శ్రీభూమి నాయక దయాది గుణామృతాబ్ధే. దయా మొదలైన గుణాలు సాగర స్థాయిలో ఉంటాయి. ఎంత దయ కావాలంటే అంత కురిపిస్తాడు. ఎందుకని దేవాధిదేవ, ఆయన దేవాధిదేవుడు. జగదేక శరణ్యమూర్తి, జగత్తంతటికి ఆయనే శరణ్యం. అందుకే మనకి ఏ కష్టం వచ్చినా, ఎంతటి వాళ్ళ నుంచి ఏ బెదిరింపులు వచ్చినా, ఎంతటి వాళ్ళ నుంచి ఏ భయం ఏర్పడినా ఆశ్రయించవలసింది భగవంతుణ్ణి మాత్రమే, మానవ మాతృల్ని కాదు. మన ఇంట్లో పూజామందిరం చాలు. మీకు ఇంట్లో భయం అనిపించింది, ఎవడో ఫోన్ చేశాడు, నేను అంతు చూస్తా అన్నాడు, వీలైతే చూడు అని ఫోన్ పెట్టేయండి. వీడు అంతు చూస్తే మనకు సుఖం, గొడవ లేదు, పోతాం, ఏ గొడవ లేదు. తాను పోయిన తర్వాత దేనితోనైనా పని చేయమని పెట్టేయండి, వాడితో గొడవద్దు. లోపలికి వచ్చి పూజామందిరంలో దేవుడు విగ్రహం మీద చేయి పెట్టండి, వాడెవడో నా అంతు చూస్తా అన్నాడని పెట్టండి. 24 గంటల్లో వాడంతు వినాయకుడు చూస్తాడు, మనం చూడక్కర్లేదు. నా భక్తులు జోలికి వస్తావా అని అంత నమ్మకం మనకు ఉండాలి. అంతేగాని వాడు ఏదో అన్నాడు కదా అని మనం 10 మందిని చుట్టూ పెట్టుకోవడం, సీసీ కెమెరాలు పెట్టడం అనవసరపు ఖర్చు ఇదంతా. ఎన్ని కెమెరాలు ఉన్నా వేసేవాడిని వేసేస్తారు. ఇందిరాగాంధీ వెళ్ళిపోయింది కాల్పుల్లో, మనం అంతకంటే గొప్పవాళ్ళం కాదు కదా. ప్రధానమంత్రి స్థాయిలో ఉండగా వేసేసారు, అధికారంలో ఉండగానే 3 మందిని వేసేసారు. ఈ కాపలా లేక ఎంత సెక్యూరిటీ ఉన్నా వెళ్ళేవాడు వెళ్ళాడు. ఈ కాపలాలు ఈ పెంచుకోవడాల వల్ల జరిగేది ఏమీ లేదు. భగవంతుని నమ్ముకుంటేనే జరుగుతుంది, అంతే. ఆ నమ్మకమే ఖచ్చితంగా ఉండాలి అక్కడ. అందుకని దేవాధిదేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మన్నెవడేం చేస్తారండి? జగదేక శరణ్యమూర్తి, జగత్తంతటికీ శరణ్యమాయనే. అందుకని ఎవరికి ఏ ఆపద వచ్చినా దేవుణ్ణే శరణ వేడాలి. ఎందుకని శరణ వేడాలి? అన్ని శత్రుత్వాలని మాయ చేస్తాడు ఆయన. అందరి శత్రువుల్ని శుభ్రంగా ఉంచి పారేస్తాడు. దానికి తర్వాత చెబుతున్నాడు అన్నన స్వామి, శ్రీమన్ అనంత గరుడాది విరర్చితాంగ్రే. అనంతుడు అంటే ఆదిశేషుడు, గరుడ అంటే గరుత్మంతుడు. వీళ్ళిద్దరికీ ఒక క్షణం పడదు. పాము పక్షిని మింగుతుంది, పక్షి పాముని మింగుతుంది. కొట్టుకు చదువుతున్నారు వైకుంఠంలో. ఇద్దరు ఎందుకు కలుస్తున్నారు? విష్ణుమూర్తి గురించి. అంచేత మన శత్రువుల నుంచి మనకు ఏర్పడే సమస్తమైన భయాల్ని హరించగలిగిన శక్తి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉంది ఖచ్చితంగా. ఆయన్ని మనం శరణు పొందవలసిందే. మన శత్రువులు ఎవరు? ఆదిశేషుడు కంటే గరుత్మంతుడు కంటే గొప్పవాళ్ళు ఏం కాదు. ఆయనకి 1000 తలలు ఉన్నాయి. అన్ని తలకాయలు ఉన్నవాడు ఎవడున్నాడు? ఉన్న తలకాయలు ఉన్నాయి, మెదడులేక ఎడుతున్నారు వీళ్ళందరూ. అన్ని తలకాయలు ఎవడుకున్నాయి ఇక్కడ. ఆదిశేషుడు కంటే గొప్పవాడు ఎవడు లేడు కదండి మన శత్రువుల్లో, మన మిత్రుల్లో కూడా. అలాగే గరుత్మంతుడు ఎటువంటి వాడు? గరుత్మంతుడు అంటే ఆతతపక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాతమహార్ణవుండు. నన్నయ్య గారు చెబుతాడు భారతంలో, ఆతతపక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహార్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాధూత పతంగతేజుడు ఉదితుండై తార్క్షుడు తల్లికిన్ మనఃప్రీతి సంగుచున్నగసే భీమ జవంబున అభ్రవీధికిన్. గరుత్మంతుడు ఆవిర్భవించినప్పుడు ఆయన రెక్కల వేగానికి సప్తకుల పర్వతాలు కదిలిపోయేట. ఆయన దేహ కాంతులకు సూర్యబింబం కళ తప్పిపోయింది, అంత కాంతి. అంతటి వాడు దేవుడికి వాహనం. దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే ఆ కాంతి మనకు వస్తుంది. ఆదిశేషుడు ఎలాంటి వాడు? అదే నన్నయ్య గారు చెబుతాడు, బహువన బాధ బబ్ధి కుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరము అజస్ర సహస్ర ఫణాలిదాల్చి దుస్సహతరమూర్తికి జలధిశాయికి పాయక శయ్యైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. ఈ అరణ్యాలతో, పాదపాలతో, నదీ నదాలతో, పర్వతాలతో, గుట్టలతో, కొండలతో ఉండినటువంటి భూమండలాన్ని మొత్తం భరిస్తున్నాడు ఆదిశేషుడు. అటువంటి వాడు ఆయనకి సేవకుడు. విష్ణు సహస్రంలో కూడా ఉంటుంది, మనీచిర్దమనోహంస సుపర్ణో భుజగోత్తమక. సుపర్ణక భుజగోత్తమక, ఆశ్చర్యం, 2 వ్యతిరేక పదాలు. సుపర్ణ అంటే గరుత్మంతుడు, భుజగోత్తమ అంటే ఆదిశేషుడు. ఇద్దరు ఒకచోటే ఉన్నారు. అంటే భగవత్ సన్నిధిలో ఉంటే మన మనస్సులో ఉండే శత్రుభావాలన్నీ పోతాయి, అందరం మిత్రులుగానే ఉంటాం. అందుకని మనకు ఎవరితో ఉన్న శత్రుత్వం ఉన్నా అది పోవాలన్నా, మనకున్న మిత్రత్వం బలపడాలన్నా చేయవలసింది భగవత్ సేవే. వాడిని పట్టుకుని కాకాబట్టాల్సిన పని లేదు. ఏదో ఇస్తే కానీ స్నేహబంధాలు నిలబడవు. వాట్సాప్లో ఏదో చెప్పగానే మనం మాట్లాడకపోతే స్నేహం దూరం అయిపోతుందేమో, దిక్కుమాలిన స్నేహం వాట్సాప్ వల్ల పోతే పోవడమే మంచిది. ఈ పాటి స్నేహాలు ఎందుకండి మనకి పని లేక. అలాగే పలకరించకపోతే శత్రువు అవుతాడేమో, మనకి ఇష్టం లేకపోతే పలకరించం, ఊరుకుంటాం. ఏమిటయ్యేది? భగవంతుడు నమ్ముకున్న వాడికి ఈ ఆపద అనేది ఉండదు అసలు.
శ్రీమన్ననంతగరుడాదిభిరర్చితాంఘ్రే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం.